కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు సమావేశమయ్యారు. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై నేతల చర్చలు సఫలమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసింది. సమావేశంలో దాదాపుగా కూడా గంట సేపు జరిగిన సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పొత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సీట్ల పంపకానికి సంబంధించి కూడా సర్దుబాటుకి సంబంధించి కూడా అవగాహన కుదిరినట్లు సమాచారం అందుతుంది. అయితే మొదట టీడీపీ 2 స్థానాలు మాత్రమే ఎంపీ స్థానాలు మాత్రమే ఇస్తానని చెప్పేసి బీజేపీకి చెప్పింది. కానీ బీజేపీ 10 పార్లమెంట్ స్థానాలు కావాలని చెప్పి డిమాండ్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో కేవలం 5 స్థానాలు మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్పేసి టీడీపీ చెప్పింది. 10 స్థానాలు ఇవ్వడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఇక బీజేపీ టీడీపీ మధ్య ఈ సీట్ల పంపకానికి సంబంధించిన ఒప్పందం అనేది కొంత అయోమయంలో పడింది. అసలు పొత్తు ఉండదా అనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఫైనల్ గా ఈ రోజు చూసుకున్నట్టుగైతే ఇటు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా జేపీ నడ్డా అమిత్ షాతో సమావేశమై సీట్ల పంపకానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు. 5 పార్లమెంట్ స్థానాలు 5 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ ఎట్టకేలకు అంగీకరించింది. మరి ఈ మేరకు 5 పార్లమెంట్ స్థానాలు చూసుకున్నట్టుగైతే విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, ఇక నరసరావుపేట, ఇక హిందూపురం స్థానాలు ఇవ్వనుంది. మరి అయితే దీనికి సంబంధించి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్టుగైతే బీజేపీ వచ్చి 7 స్థానాలు కోరింది. తిరుపతి అలాగే రాజంపేట కూడా ఇవ్వాలని చెప్పి కోరింది. అయితే సస్యమిరా అన్నారు చంద్రబాబు. కేవలం 5 స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. 5 స్థానాలు కూడా హిందూపురం నుంచి సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు. ఇక దీంతో పాటు రాజంపేట నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కంటెస్ట్ చేయబోతున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీ చేయబోతున్నారు. ఇక అరకు నుంచి ఎస్టీ క్యాండిడేట్ నింపుతున్నారు. ఇక చూసుకున్నట్టుగైతే ఇక బీజేపీ 10 సీట్ల డిమాండ్తో ఒక్కసారిగా షాక్ గురైన టీడీపీ ఇక 5 సీట్లకి ఫైనల్ గా కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. 5 అసెంబ్లీ స్థానాలు 5 పార్లమెంట్ స్థానాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి సమావేశం ముగిసింది. ఈ సమావేశం తర్వాత ఇరువురు కూడా ఒకే విమానంలో విజయవాడకు బయలుదేరారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఈ పొత్తులకు సంబంధించి కానీ సీట్ల పంపకాలకు సంబంధించి కానీ 3 పార్టీలు కలిపి సంయుక్త ప్రకటన విజయవాడ వేదికగా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయవాడ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే బీజేపీ తన సెకండ్ లిస్ట్ లో ఈ పేర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే 5 పేర్లు కూడా ఏవైతే బీజేపీ కంటెస్ట్ చేయబోతుందో ఆంధ్రప్రదేశ్లో 5 పేర్లు కూడా బీజేపీ తన సెకండ్ లిస్ట్లో అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నేమ్స్తో సహా. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడం తప్ప ఆంధ్రప్రదేశ్లో వేరే మార్గం లేదు. ఎందుకంటే బీజేపీ టీడీపీతో కంపల్సరీ వెళ్లాల్సిందే, వేరే పార్టీతో వెళ్లే అవకాశం లేదు. అలాగే టీడీపీ కూడా బీజేపీని కలుపుకొని వెళ్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో మంచి విజయం సాధించడానికి అవకాశం లేదు. అందుకనే 3 పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చి ఈరోజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఫైనల్గా పొత్తు కుదిరింది. సీట్ల పంపకాలపై అవగాహన కుదిరింది. ఇక ఎన్నికలకు వెళ్ళటమే తరువాయి ఇక బీజేపీ కూడా ఈరోజు అధికారిక దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అధికార ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రామ్తో రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూఢిల్లీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి